నమస్తే. నేను శ్రీకృతి. ఒక ఆలయం కానీ దాని కారిడార్‌లో నడిచినప్పుడు కాలాన్ని వెనక్కి తీసుకెళ్తుంది. అదే రామేశ్వరం. తమిళనాడులో పంబన్ దీవిలో ఉన్న రామేశ్వర ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. ఇది జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. అదే సేతుబంధేతు రామేశం. ఈ ఆలయానికి సంబంధించిన కథ రామాయణంతో ముడిపడి ఉంది. శ్రీరాముడు రావణ సంహారానికి లంకకు బయలుదేరే ముందు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే రామేశ్వరం. ఈ ఆలయ నిర్మాణంలో అత్యంత ఆకర్షణీయమైనది దీని కారిడార్. ప్రపంచంలోనే పొడవైన ఆలయ కారిడార్గా ఇది గుర్తింపు పొందింది. సుమారు 1.2 కిలోమీటర్ల పొడవు, రెండు వైపులా వందలాది స్తంభాలతో నిర్మించబడింది. ఈ స్తంభాలపై ఉన్న శిల్పాలు ఆ కాలపు కళా ప్రతిభను చూపిస్తాయి. ఇది లీడర్షిప్ మరియు నిర్మాణ ప్రణాళికలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆలయంలో 22 పవిత్ర తీర్థాలు ఉన్నాయి. భక్తులు ముందుగా ఈ నీటిలో స్నానం చేసి తర్వాత దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియ. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. కేవలం దర్శనం కోసం కాదు, ఆధ్యాత్మిక అనుభవం కోసం. రామేశ్వరం మనకొక విషయం చెబుతుంది. భక్తి అనేది కేవలం ఒక ప్రయాణం. ఎందుకంటే ఇక్కడి ఆలయం గోడలు మాట్లాడవు, కానీ వీటి కథలు ఎప్పటికీ మనకు వినిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో హిందూ ధర్మ చక్రం. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని ఫాలో చేయండి.